హాయ్ గుడ్ మార్నింగ్ పిల్లలు, లేచారా? మమ్మీ మేడం ఏం చేస్తుంది ఇవాళ? మమ్మీ మేడం ఏం చేస్తుందంట? గుడ్ మార్నింగ్ లాసా. అమ్మో దేవుడు, ఏం చెప్తున్నావు? ఏం కూర? మెల్లి మిల్కర్లా. ఓకే, పిల్లలకు నిన్న బళ్ళు లేవు, మంచిగా ఎంజాయ్ఫుల్గా ఆడుకున్నారు, పడినారు. లేవాలని ఫాస్ట్ లేచి పళ్ళు తోముకొని మొహం కడుక్కొని స్నానం చేసి. మీ ముగ్గురం నిన్న పడుకున్నాక నువ్వు వాడినావా? రాత్రి 11 అయింది నిన్న పడుకునేసరికి. 12? ఓ దేవుడా, 12 అయింది వీళ్ళు పడుకునేసరికి. నేను కూడా పడుకునేసరికి తిని పడుకున్నాం. వీళ్ళకి నిన్న స్కూల్ లేకపోవడం వల్ల మంచిగా నిద్ర పోయిందంట. నిద్రపోలే. నీకు నిద్ర పట్టా అప్పటి వరకు? అంతేనా? ఇంకా లాస్యా ఏం చెప్పలే? చెమటలు వస్తున్నాయండి కూర కన్నా. వాతావరణం చల్లనే ఉంది కదా, అంతే అంట. అయితే ఓకే అంట. మా పిల్లల స్నాక్ బ్యాగ్స్ అయితే చాలా తక్కువ ఉంది ఇవల్ల. ఇదేం లడ్డురా? లడ్డు పేరేముండే? నువ్వుల లడ్డు, 2 బిస్కెట్లు, 4-5 కిస్మిస్లు, 2-3 బాదాంలు, ఒక ఖర్జూర ఇంకోటి అయిపోయినావు లాస్యా, ఒక ఖర్జూర. ఇవాళ అయితే అవే. బాదాం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తినేసి వెళ్తారన్నమాట. బాగున్నాయారా ఇవాళ స్నాక్స్? బాగున్నాయా? దంచేస్తావా ఇక పోయినాక? వెరీ గుడ్. రాస్తేటి ఇటీ ఎక్కువ గిటన్ కత్తుకోరు. ఎల్లారెడ్డి పెట్స్ స్కూలు ఎక్కండి. ఏ చిన్న కొండగా లేరు ఇద్దరు, రాలేరు అయ్యేలా. ఎక్కరా నాని? రైట్, బాయ్ బాయ్ బాయ్. లాస్యా అయిపోయినా పని తీరిందిగా. బట్టలు విండాలి, ఎంత కట్టం వచ్చి. ఇంకా కూర వాళ్ళ మందం అన్నావా? ఓ షాట్, మస్తు పని ఉంది అయితే. ఇంకా మరి ఎట్లా? ఓకే డన్. మా మామ వాళ్ళ చెట్టుకు జాంకాయలు చాలా కాసాయి ఈసారి చాలా తినడం అవుతుంది. చాలా పిందెలు ఉన్నాయి, ఇంకా పిందెలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా రోజు కాస్తూనే ఉంటాయి అన్నమాట. చాలా జాంకాయలు కాస్తున్నాయి. ఇంకో పండు మంచి పండు. దొండకాయ కూరనా? మాది దొండకాయ, మీది దొండకాయ. ఏబో చిన్నగా వస్తుందా ఇది? నిమ్మ చెట్టుకు నిమ్మకాయలన్నీ కథ అయిపోయినాయి, ఎన్నో ఒకటి కనబడుతున్నాయి. చాలా నిమ్మకాయలు ఉండే. ఈ నిమ్మకాయలు ఒకసారి పెద్దగా కాస్తాయి, ఒకసారి చిన్నగా కాస్తాయి. వీటిది ఏం రీతో ఏమో నిమ్మకాయలు రీతి. అవ్వా అట్లా కాస్తూ ఉంటాయి. పెరడంతా ఖాళీ ఉన్నదేంది? వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ చేయలేదా? అవ్వా వర్షాలు ఇప్పుడు కొట్టిగా, ఇప్పుడు పెడతావా ఇక? ఓకే ఫ్రెండ్స్, పిల్లల వల్ల స్కూల్కి వచ్చినాం, మాస్టర్ మైండ్ స్కూల్కి వచ్చినాము. విషయం ఏంటంటే వీళ్ళకు ఇంతవరకు బుక్కులు ఇవ్వలేదు, బుక్కులు కొనియలేదు.
అండ్ స్కూల్ డ్రెస్ కొనియలేదు, అందుకని చెప్పేసి కొనిద్దామని వచ్చినాం. మా స్నేహితుకి ఏమో ఏడుస్తున్నట్టున్నది అక్కడ. బుక్కులు కొనిచ్చి డ్రెస్ కానీ ఇచ్చేసి స్కూల్లో ఫీజు కట్టాలి, ఫీజు కట్టేసి వెళ్ళాలన్నమాట. పిల్లలకి స్కూల్ డ్రెస్ తీసుకోవడానికి అయితే వచ్చినాం అన్నమాట. రితిక్ గాడికి సెట్ అయిపోయింది చాలా బాగా స్పోర్ట్స్. ఫ్రెండ్స్, పిల్లలకు బట్టలు అయితే తీసుకున్నాము. ఓన్లీ ఇద్దరికి బట్టలు కలిపి 5,000 అయినాయి. 100 రూపాయలు 150 తక్కువ. ఆయనకు 2,370 రూపాయలు అయినాయి. 10,000 2,370 రూపాయలు అయినాయి ఆయనకు. ఓన్లీ డ్రెస్కి అయినాయి. బుక్లకి ఎంత అవుతాయో చూడాలి. ఇంకా బుక్ స్టాల్కి పోతున్నాం. మా స్నితిక ఏం తాగుతున్నావురా? బాదం మిల్కా? ఓ మరి ఇక్కడ కంప్లీట్ చేసిండు. కొట్టడా నువ్వురా? అరే నీ సగం కూడా ఉడవలేదు ఇంకా. నీకు బాగా ఇష్టం అంటే కదా మరి సగం కూడా. మరి ఇక్కడ ఫస్ట్ తాగిన ఆయన ఎక్కుతుండు కథ. అన్ని ఇష్టమేనా నీకు? వెరీ గుడ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, వాపస్ అయిపోయినాం. వర్షం కొడుతుంది మంచి. వందకి ఎండ కొట్టినట్టే కొట్టి ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. చాలా వర్షం అయితే పడుతుంది. ఏంటి స్నితిక? ఇప్పుడే వర్షం కొట్టే టైం అయిందా? అలాగా. ఓ చేపలు కూడా ఎగురుతాయా? మా దోళ్ళు తీరిపోయింది వస్తానికైతే. ఏంటంటే పిల్లలకు బుక్స్ 11,000 దగ్గర 12,000 బుక్స్ అయినాయి. 5,000 డ్రెస్సులు అయినాయి. అంత ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలు లేదు. ఫీజు అయితే 70,000 అయ్యేటట్టు తక్కువనే అయ్యేటట్టున్నాయి. ఇంకా మాట్లాడలేదు. అంత దారుణం అయిపోయింది అనమాట. స్కూల్ చదివించడేమో కానీ మొత్తం సంసారం అంతా వీళ్ళ స్కూళ్ళకి అయ్యేటట్టున్నది. చదివించాలంటే ఒకప్పుడు మేము ఫ్రీగా చదువుకున్నాం. వీళ్ళ చదువులు అట్లా చదివించాలి హాస్టల్లో. అరే హాస్టల్ చదువుకునే వాడికి ఇట్లా అయినరా అంటే ఇట్లా అయినా అంటే బాబాయ్ పెద్ద డాడీ కూడా హాస్టల్ చదువుకున్నాడు. కానీ పెద్ద డాడీ సాఫ్ట్వేర్ అయ్యిండు, నేనేమో ఇట్లా అయినా. మరి పెద్ద డాడీ పట్టుదలతో మంచిగా చదువుకోవాలి, లైఫ్ లో మంచి స్థాయికి పోవాలి అని చెప్పి అట్లా పెద్ద డాడీ ఏమో ఆడుకున్నాడు, చదువుకున్నాడు. నేనేమో ఓన్లీ ఆడుకునే పెట్టిన. ఇక అందుకే కింద తయారైనా. అంత పెద్ద డాడీగా మంచి సాఫ్ట్వేర్ అయ్యిండు. అందుకే నువ్వు ఆడుతో పాటు చదువుకోవాలి. ఓకేనా? మంచి ఆడుకుంటూ చదువుకోవాలి. ఇక కొంచెం రోల్ అయినాక ఓనిస్తారు. ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నది కదా షెడ్యూల్ అట్లా. ఓకేనా? పొలాలన్నీ దున్నకాలు చేస్తానే ఉన్నారు. నాటేయడానికి రెడీ చేస్తున్నారు. కొన్ని జాగాలో నాటేసారు. నాటేసారు, నారు పోసారు, పోస్టులు పోస్తూనే ఉన్నారు. నాటేస్తూ లేస్తూనే ఉన్నారు. ఇంకొక 20-25 రోజులు, 25 ఎందుకు 20 రోజులు సరిపోయా? 20 కూడా కాదు, ఇంకొక 10, లాస్ట్ 20 రోజులు అనుకో. 20 రోజులలో మొత్తం నాట్లు పడిపోతాయి. క్లైమేట్ చాలా బాగుంది. మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కనబడుతుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఏంట్రా అని నో మ్యాన్, ఎందుకంటే చాలా పని ఉంది కదా, ఎడిటింగ్ చేసుకోవాలి. నో నో నో, ఎందుకంటే పని నాకు బాగుంది. నేను రాలేను, తొలగపోలేను. ఓకేనా? అబ్బా ఎట్టకేలకు లావట్టిందిరా. తీసుకపో. మా స్థితిక బుక్కులు, మా రితిక్ కానీ బుక్కులు మోసుకపోవడానికి నానా తంటలు పడుతుంది అప్పటి నుంచి.
కొంచెం ముందు రికార్డింగ్ చేసి ఉంటే ఇంకా మస్తు అర్థమవుతుండే. అగో పడుతున్నావేంది, పడుకుంటా లేసుకుంటా తీసుకొని పోతుంది. ఏం చేస్తాం ఇంకా, తీసుకోపోండి రా, మీకు బాగా తీసుకోపోవాలని ఉంది కదా, తీసుకోపోండి. అవా అగో మళ్ళీ అయిపోయా. పెద్ద మేడం అన్నయ్యకి ఇచ్చేయి. లేవురా నువ్వు లేవుగా, తీసుకోపోని తీరా తీసుకోపోని. అబ్బా అలా పడుతుంది మళ్ళీ, అలా పడుతుంది, ఆగరా చూద్దాం. వాడిని 1వ తరగతి బుక్కులు తీసుకుపోవడానికే ఇంత కష్టపడుతుంది. రేపు 3, 4 తరగతులు పడితే ఎట్లా రా రితిక్గా? స్కూల్ నుంచి వచ్చినాక చేయాల్సిన పనులేంటి రితిక్? స్కూల్ నుంచి వచ్చినాక చేయాల్సిన పనులేంటి? ఇంకా చదువుకోవద్దా? ఓకే, ఫస్ట్ అచ్చుతోనే కాల్ చేయాలి, అడుక్కోవాలి, అప్పుడే ఇంట్లోకి రావాలి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? మా రోన్ రితిక్ గాడు షర్పత్ చేసిండనమాట. మా స్నితిక అదిరిపోయిందని చెప్తుందన్నమాట. ఎట్లుందిరా షర్పతి? ఎట్లుందిరా? నేనే అన్ని తెచ్చినా, షర్పతి కావాలంటే నేనే తెచ్చినా, నువ్వు చేసినావు. చేసినట్టే అట్లా. షర్పతి ఏందో, ఈ టేస్ట్ ఏందో. ఆ స్థితికి ఎంజాయ్ చేసుకుంటూ తాగుతుంది, మింగలేక బయటకు గక్కలేక. తాగు, అప్పంచి తాగుతున్నావు, తాగు. తాగి కదా కిడ్స్ పెట్టలేదు.